Hi everyone, welcome to our channel. Today's video is PS Center, AP Center లో మ్యాట్రిక్స్ లో పార్ట్ 4 ఫర్ 2022 మ్యాట్రిక్స్ లో పార్ట్ 4 వచ్చేసి అడ్జాయింట్ మ్యాట్రిక్స్. ఇప్పటివరకు డిటర్మినెంట్స్ వర్క్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ వీడియోలో టోటల్ అడ్జాయింట్ అండ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ వచ్చిన క్రామర్స్ రూల్, ఇన్వర్షన్ రూల్ యూజ్ చేస్తాం కదా. అయితే బేసిక్గా ఇక్కడ క్రామర్స్ రూల్, ఇన్వర్షన్ రూల్ కాదు, డైరెక్ట్ వెరిఫికేషన్ మెథడ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ ప్రాబ్లం చూస్తే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 1 3 2 -1 దెన్ అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్రెడీ వీ నో దట్ ఏ ఈక్వల్ టు A, B, C, D. A is equal to A, B, C, D consider it. Adjoint A is direct we write D, A minus B minus C. This is the adjoint A. Direct 2 by 2 matrix is the adjoint A అవుతుంది. 2 by 2 matrix adjoint A. That's why what is the answer? A. A reverse లో అండి. Adjoint A is equal to what? Just we replace the in place of A, we replace the D value, in place of D we replace the A value. సింప్లిఫై చేస్తే -1 1 పాజిటివ్ 3 ఉంది కానీ -3 పాజిటివ్ 2 we take -2. This is the adjoint A. Which one is the right? Option A is the correct answer. Option A is the right answer. కనిపిస్తుంది కదా క్లియర్గా. మ్యాక్సిమం 480లో చూడడానికి ట్రై చేయండి, క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. 2 by 2 మ్యాట్రిక్స్ అన్ని ఇలాగ చేస్తాం అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయడం. Question number 62. If A equal to 3 minus 1 minus 2 5, then adjoint A transpose is option A is -5 2 1 minus 3, option B is 5 2 1 3, option C is 5 minus 2 minus 1 3, option D is -5 minus 2 minus 1 minus 3, right? -1 -3 -2. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సేమ్ అడ్జాయింట్ ఏ ట్రాన్స్పోజ్ కావాలి. ఏ ట్రాన్స్పోజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? ఏ ట్రాన్స్పోజ్ ఇస్ 3 -1 -2 5. అడ్జాయింట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ జస్ట్ వి ఫైండ్ ద అడ్జాయింట్. మనకి ఏమి ఇచ్చాడండి? A ఇచ్చాడు. A adjoint A transpose is finding value. So first we find the A transpose value. A transpose is 3 minus 2 1 minus 5. So adjoint A was 5 3 2 1. 5 2 1 3 is the answer. Option B is the right answer. We go for the another question. Another question 63. Question number 63. Question number 63. Observe 1 3 3 10 whole power -1. Option A is 10 3 3 1. Option B is 10 minus 3 minus 3 1. Option C is 1 3 3 10. Option D is -1 -3 -3 10. -1 -3 -3 -10. ఇక్కడ మనం కేర్ఫుల్గా ఒకటి అబ్జర్వ్ చేయాలి. 1 3 3 10 హోల్ పవర్ -1 ఈక్వల్ టు అన్నాం. అది ఇక్కడ ఏంటి? 10 3 3 1 10 -3 -3 1 1 3 3 10 -1 -3 -3 10. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాం మనం. ఫస్ట్ ఏ యూనివర్స్ ఏ ఈజ్ ఈక్వల్ అనుకుంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏ యూనివర్స్ ఫైండ్ అవుట్. ఏ యూనివర్స్ నథింగ్ బట్ ఏంటి? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. దీనికి ఫార్ములా వచ్చేసి ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏబిసిడి, ఏ ఇన్వర్స్ ఈజ్ రిటన్ యాజ్ అడ్జాయింట్ ఏ నథింగ్ బట్ వాట్ 1 by AD minus BC det A nothing but DA minus B minus C. Just we write like this only. So A inverse is equal to 1 by AD 10 minus 9. అడ్జాయింట్ ఏ రాసేద్దాం దీనికి 10 1 minus 3 minus 3. So 10 minus 3 minus 3 1 is the answer. Which one is the right? Option B is the answer. So A inverse nothing but ఏంటంటే అడ్జాయింట్ ఏ బెట్ దానికి 2 by 2 మ్యాట్రిక్స్ 1 by AD minus BC D minus B minus C. A is the A inverse of 2 by 2 మ్యాట్రిక్స్ ఆన్సర్. ఓకేనా? 2 by 2 ఉన్న క్వశ్చన్స్ అన్నీ అలాగే చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూ, ఇది మీరు చేయండి అబ్బా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్
ఈ క్వశ్చన్ మీకు చేస్తా. నెక్స్ట్ క్వశ్చన్ 63 అయిపోయింది. 64. The inverse of the matrix 1 2 2 3 is option A is -3 2 2 -1, option B is 3 2 2 1, option C is 1 2 2 3, option D is -1 -3 -3 10. ఆప్షన్ డి ఇస్ -1 -3 10. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. నెక్స్ట్ 65 ఫర్ యూ. ద ఇన్వర్స్ ఆఫ్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్, ది మ్యాట్రిక్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 2 1. ఆప్షన్ ఏ ఇస్ 1/5 2 1 1 3. ఆప్షన్ బి ఇస్ 1/5 3 -1 -1 2. Option C is 1/5 3 1 1 2. Option D is 1/5 -3 1 1 2 -3 1 2. ఇవన్నీ ఇన్వర్స్ మ్యాట్రిక్సే. ఇంకోటి కూడా ఉంది, ఇది కూడా మీరే చేసేది. 66. ద ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A is equal to cos theta sin theta minus sin theta cos theta is equal to, option A is A, option B is minus A, option D is A power transpose, option C D is D is minus A power transpose. వీటి ఆన్సర్స్ వచ్చేసి దీనికి ఏమవుతుంది, 1 2 3 అంటే 3 1 -2 -2/3 -4 -1 వస్తుంది. అంటే -3 -2. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వస్తుంది. చేసి చూసుకోండి. ద ఇన్వర్స్ ఆఫ్ 2 3 1 అంటే 3 2 1 1 -1 -1 2 6 6 -1 5 1/5. యా, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ మైనస్ ప్లస్ అవుద్ది, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1 అవుద్ది కాబట్టి కాస్ యా -A. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, -A రాయడం కూడా కరెక్ట్ కాదబ్బా. ఐ థింక్ కాస్ వస్తుంది. యా, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చాయో లేదో చెక్ చేసుకోండి, మీకు వస్తాయి రైట్ వచ్చాక. నెక్స్ట్ ఇక 3/3కి వెళ్దాం. 2/3 ఉంటూనే ఉంటాయి క్వశ్చన్స్ ఇలా. నెక్స్ట్ 3/కి వెళ్తే 67. క్వశ్చన్ నెంబర్ 67. క్వశ్చన్ నెంబర్ 67. If A equal to 3 4 7 9 and AB equal to I, then B equal to, option A is -9 4 7 -3, option B is 9 -4 -7 -3, option C is -9 4 7 -3, option D is -9 4 -7 3. -7 3 అయిపోతుంది. -7 3 అయిపోతే ఇప్పుడు మనం చేయాల్సింది సేమ్. సార్ ఇదేం ఫైండ్ అవుట్ చేయాలంటే B ఈజ్ ఈక్వల్ టు I/A అవుతుంది. అంటే B ఈజ్ ఈక్వల్ టు, మీరు ఏ యూనివర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ వచ్చినట్టు, ఇంతకుముందు బిఫోర్ చేసినట్టు. ఏ యూనివర్స్ అంటే 1/AD - BC ఆఫ్ D - B - C A, అది చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఇవి 2/2 అబ్బా, ఇంకేవన్నీ చెప్పినా ఇవే వస్తూ ఉంటాయి, మీరు చూసుకోండి ఒకసారి. ఇన్వర్షబుల్ అయితే అన్నీ. నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్తున్నా.
నెక్స్ట్ క్వశ్చన్స్ చూస్తా అబ్బాయి, సేమ్ ఉన్నాయి కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి చెప్పుకోవాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్ 2/2నే. ఇక్కడ బాగానే ఉన్నాయి క్వశ్చన్స్, అసలు అన్నిట్లో ఏం చెప్పారో కూడా అర్థం కావట్లేదు కొన్నిసార్లు. ఓకే, నెక్స్ట్ 68. If A equal to 5 minus B 3 2 and A adjoint A is equal to A into A transpose, then 5A plus B is equal to option A -1, option B 5, option C 4, option D 13. ఇది కూడా మెయిన్స్లో వచ్చింది, 16th మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. ఓకే, 16th మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అడ్జాయింట్ ఏకి అడ్జాయింట్ ఏ అంటే ఏంటంటే ఇదే 5 మైనస్ బి 3 2. మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ బి ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇయర్ adjoint A value, this is the adjoint chain. Adjoint A is equal to nothing but 2 5A negative B, that's why we take positive 3 negative 3 equal to A value 5A minus B 3 2. Here A transpose value, A transpose is equal to how much? This is the transpose here 5A minus B 3 2. Rows and columns complete చేసుకోండి. Just we do the multiplication. ఇవి క్యాన్సిల్ చేసుకుంటే చూద్దాం సరే. ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ 2 ఈజ్ ఈక్వల్ టు 5A అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2/5 అవుద్ది. పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేద్దాం. ఇన్ కేసు వస్తే ఈ మెథడ్ చూజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు -3 అంటే B ఈజ్ ఈక్వల్ టు 3. జస్ట్ సబ్మిట్ హియర్ 5A, ఏ వాల్యూ 2/5, B వాల్యూ ఈజ్ 3, 2 + 3 5 ఈజ్ దేర్. ఆప్షన్ B సెట్ చెక్ చేస్తామని. రాంగ్ చేయకుండా రైట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ఏ వాల్యూ గెట్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ వాల్యూస్ ఏమవుతాయండి 2B - 3 5A. అగైన్ ఇట్ సైడ్ ఇస్ 5A 3 - B 2 అవుతుంది. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2/5 వచ్చింది, B వాల్యూ 3/5 సబ్మిట్ చేస్తే ఆన్సర్ ఈస్ 5 వచ్చేసి. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ 69. ఇలాంటి క్వశ్చన్ 2/2 మీరు చేయొచ్చు అనుకున్న క్వశ్చన్స్ మీకే ఇచ్చేస్తాను. షార్ట్కట్లో ఉంటే నేను చెప్పేస్తాను. ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే మ్యాట్రిక్స్ ఈజ్ ద లెంత్ టాపిక్. చాలా క్వశ్చన్స్ ఉంటాయి చెప్పుకోవాలంటే, మనం ఒక 10 పార్ట్స్ చేయొచ్చు దీన్ని. బట్ అందుకే
అడిగాడు గుర్తుపెట్టుకోండి. ఓకే, అడ్జాయింట్ అడిగాడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి అడ్జాయింట్ చేస్తాం. బట్ మనం ఇక్కడ అలాగా చేయకుండా ఫస్ట్ ఏం చేస్తాం, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ఆ ఎలిమెంట్స్ అన్ని ఒక ఆర్డర్లో రాస్తాం. ఫస్ట్ మిడిల్లో తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. మిడిల్లో తీసుకుంటాం 2 స్టార్ట్ చేశాను అక్కడే వచ్చాను. ఇక్కడ స్టార్ట్ చేశాను నేను B2 నుంచి మళ్ళీ అక్కడికి వచ్చిన వాల్యూని ట్రాన్స్ఫర్ చేస్తే అదే మనకు అడ్జాయింట్ అయింది. సో చూడండి ఇది రాసుకున్నాం 2 - 3 నెక్స్ట్ we take 1 1 1 1 1 నెక్స్ట్ again -2 -3 1 నెక్స్ట్ we take it understand ఇది ఇచ్చిన దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే జరుగుతుంది మ్యాట్రిక్స్లో 3 + 6 విచ్ ఈజ్ +3 అంటే -3 అంటే జడ్మెంట్ అప్లై చేస్తుంది -BC. అదైతే నువ్వు కోఫాక్ట్ ఫైండ్ అవుట్ చేసి 9 టైమ్స్ కోఫాక్ట్ చేసి కోఫాక్ట్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసి వచ్చేది ఆన్సర్. కాబట్టి -1 2 2 4 -1 -1 -3 3 -2 +1 నెక్స్ట్ -3 +1 1 -3 2 -1 సింపుల్. దీని వాల్యూ ఏమవుతుందండి 6 - 3 3 -9 -5 3 -9 -5 ఇది ఒకటి ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ నుండి థర్డ్ ఉంది, ఫోర్త్ ఒకటి మనకు ఆన్సర్ కాదు. ఓకే నెక్స్ట్ ఇయర్ ఇంకోటి సెకండ్ 1 - 3 -1 -3 -4 1 3 4 -4 1 3 ఇది ఆప్షన్ కూడా కాదు, అంటే రెసిప్రోకల్ చేస్తున్నాం, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది కాదు అబ్బా ఆన్సర్ 4 1 -3 ఇది కూడా కాదు. సో ఆప్షన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసింది మనకు. ఫాలోని చూడండి -3 + 2 -1 4 1. సో ఇది మ్యాట్రిక్స్, దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చేదే ఆన్సర్. ఈ రోజున కాలమ్స్గా రాసేయండి 3 - 1 5 -4 1 3 -1 4 1 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇట్లా మీకు ఎప్పుడైనా 3/3 ఇస్తే ఇది గుర్తుంచుకోండి. ఇలా చేసుకుంటే మనకు అడ్జాయింట్ ఈజీగా వస్తుంది, అన్ని కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసే బదులు. ఓకేనా, నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 70. adjoint of 1 0 2 -1 1 -2 0 2 1 equal to 5 a -2 1 1 0 ఇది m సెట్లో వచ్చిందండి -2 b ఈక్వల్ టు a కామా b వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్ ఏ ఈజ్ -4 -1 only place 1. Option B is -4 -1. Option C is 4 1. Option D is 4 -1. Option D is 4 -1. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకుంటాం, ఏ కామా బి అడ్జాయింట్ ఏ అన్నాడు. అడ్జాయింట్ ఏ అంటే చేస్తాం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఫాక్టర్ ఫస్ట్ ఇక్కడ మిడిల్ నుంచి 1 -2 -1 1 స్టార్ట్. నెక్స్ట్ 2 2 1 0 అగైన్. నెక్స్ట్ 0 2 1 0 మళ్ళీ స్టార్టింగ్ ఏ రాసామో అదే రాస్తాం
-1 2 -1 1. ఓకేనా? ఇంతకుముందు చేశాను ఏబీసీతో ఆ క్వశ్చన్ 69 క్వశ్చన్ ఎలా చేశాను ఇది అలాగే. జస్ట్ ఇంటూ సింబల్స్ we apply the AD minus BC formula. Just we apply the AD minus BC. So 1 into 1 1 plus 4 minus 2 sorry 0 plus 1 minus 2 plus 0 and minus 0. 2 to the 4 0 1 minus 0 0 minus 2 0 minus 2 minus 1 into 2 minus 2 minus 2 into 1 plus 2 నెక్స్ట్ 1 minus 0. ఓకేనా? ఈ వాల్యూస్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుందని మనకు వాల్యూ 5 అవుతుంది. ఇప్పుడు అడిషన్ చేసి రాస్తున్నాను వీటిని. ఇక్కడ ఏమవుతుంది వాల్యూ 5, ఇది 1, ఇది -2, ఇయర్ 4 1 -2 -2 0 1. వాటిని ట్రాన్స్ఫర్ చేసేయండి. ఓల్డ్ ట్రాన్స్ఫర్ చేస్తే జస్ట్ వి డూ ది ట్రాన్స్ఫర్ చేస్తే వాట్ వి గెట్ 5 1 -2 4 1 -2 -2 0 1 equal to what is the given this value 5 a -2 1 1 0 -2 -2 b a. okay b a compare చేస్తే here a value is equal to what 4, a value 4, b value is 1, which is the 4 comma 1. option C is the right answer. that's it. ఎప్పుడైనా ట్రాన్స్పోజ్ అడ్జాయింట్ ఇలా ఫైండ్ అవుట్ చేయండి, ఈజీగా ఉంటుంది. మనకు ఒక 3 స్టెప్స్లో అయిపోతుంది. ఓకేనా? మనం కొద్దిగా క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉండాలండి, ఎందుకంటే మేము కూడా మిస్టేక్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాట్రిక్స్ కాబట్టి చిన్న మిస్టేక్, ఎక్కడ మైనస్ ప్లస్ మనం ఓవర్లుక్లో పోయినా కూడా మార్క్స్ మిస్ అవుతాయి. కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్. ద ఇన్వర్స్ ఆఫ్ 0 1 0 1 0 0 0 0 1 is option A is 0 1 0 1 0 0 0 0 1. option B is 0 0 1 1 0 0 0 1 0. option C is 0 0 1 1 0 0 0 1 0. option D is 1 1 1 1 0 1 0 0 1. ఇవి ఆప్షన్స్. ఓకే, ఇన్వర్స్ అంటే ఏంటండి? ఏ ఇన్వర్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ వాట్ అడ్జాయింట్ ఏ బై డెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెటర్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెటర్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి డెటర్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది డెట్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ కదా అదే తీసుకోండి. 0 ఇంటూ సంథింగ్ 0, నెగటివ్ 1 తీసుకోండి. నెగటివ్ అని కరస్పాండింగ్ ఎలిమెంట్స్ 1 ఇంటూ 1 1 - 0. ఓకేనా? ప్లస్ 0 ఆఫ్ సంథింగ్ ఈజ్ 0. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ -1 వచ్చేసి, అంటే ఏ ఈజ్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఏ ఇన్వర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ డెట్ వచ్చింది, బట్ నెక్స్ట్ కనుక్కోవాల్సింది అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏకి ఏం చేస్తున్నాండి? కామన్గా ఫస్ట్ మిడిల్ వాల్యూ 0 0 0 తర్వాత 0 మళ్ళీ 1 తర్వాత అగైన్ 0, నెక్స్ట్ ఈ 0 కాడ స్టార్ట్ చేయాలి. 0 1 0 మళ్ళీ 0 నెక్స్ట్ ఫస్ట్ వాల్యూ 1 0 0 1, నెక్స్ట్ లాస్ట్ వన్ 0 0 1 0. జస్ట్ దీన్ని ఏమంటాం అంటే కోఫాక్ట్ మ్యాట్రిక్స్ అంటాం. దీన్ని కోఫాక్ట్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తూ వచ్చేది అడ్జాయింట్ ఏ. ఇయర్ ఫస్ట్ 1 ఇంటూ 0 0 0 వచ్చేస్తుంది, ఇది -1 వస్తుంది, 0 -1 ఇక్కడ 0 ఇంటూ 0 1 ఇంటూ 1 -1 0 మిడిల్ వాల్యూ 0 ఇటు సైడ్ కూడా ఇవి 0s అవుతాయండి, ఇవి కూడా 0s అవుతాయి, ఇవి -1 అవుతుంది. ఇది దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ ఏ అవుతుంది. ఓకేనా? సో అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ వాట్, జస్ట్ ట్రాన్స్పోజ్ హియర్ 0 -1 0 -1 0 0 0 0 -1 ట్రాన్స్ఫర్ చేసినా ఉంటుంది. సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ వాట్ ఫార్ములా అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఆల్రెడీ వీ నో దట్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ వాట్ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. వాట్ ఈస్ ద అడ్జాయింట్ ఏ? దిస్ ఈస్ ద. సో డెట్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ -1. సో అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై -1 చేస్తే ఏమవుతుంది? జస్ట్ పాజిటివ్ అవుతాయి. 0 1 0 1 0 0 0 0 1. సో విచ్ ఈస్ ద సూరబుల్ ఆన్సర్? యా
ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఇలా మీరు ఏ ఇన్వర్స్ ఇస్తే ఏం చేయాలి, ఫస్ట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి, డిటర్మినెంట్ చేశాక అది చేయండి. ఇంకోటి కూడా ఉంది, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఇది కూడా పాసిబుల్ అయ్యే షార్ట్ కట్. ఇదేమో నార్మల్గా చేసుకుంటాం, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటూ వచ్చే ఆన్సర్ మనకు అడ్జాంటీ అవుతుంది. ఓకేనా? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్గా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కావాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే పాసిబుల్ అయితే అది చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. Question number 72. ఇది మీరు చేయండి అబ్బా, ఎలాగో తెలుసు కదా మీకు. ద ఇన్వర్స్ ఆఫ్ 357 2 - 3 1 1 1 2. ఓకే, డెటర్మెంట్ 1 -1 వస్తేనే ఎలా చేయొచ్చు, అంతేగాని సార్ 2 3 4 వస్తే మొత్తం టోటల్గా చేంజ్ అయిపోద్ది అబ్బా. ఆప్షన్ ఏ ఈస్ 7 3 - 5 3 1 - 2 -26 -11 19. Option B is 7 3 - 26 3 1 -11 -5 -2 19. Option C is 3 2 1 5 - 3 1 7 1 2. Option D వచ్చేసి నథింగ్. ఓకేనా? ఐ థింక్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ వాట్ ఏ ట్రాన్స్పోజ్. ఐ విల్ చెక్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఉందబ్బా, అంటే మీకు ఏజ్ కూడా ట్రాన్స్పోజ్ వద్ద ఒకటి ఆప్షన్ బి రావాలి మీరు చేస్తే. ఓకేనా? ఇలాంటి ఇన్వర్స్ ఉన్నాయని చేసేయండి, నేను కూడా మీకు ఇవ్వట్లేను ఎగ్జాంపుల్గా. ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చాలా ఇయర్లో వచ్చినాయి, 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు అబ్బా. 73 ఏ ఈక్వల్ టు 101 0 1 1 0 1 0 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ టు a square minus 2a equal to. Option A is A inverse, option B is minus A inverse, option C is I, option D is minus I. Okay, ఇది చేయండి. నెక్స్ట్ another one 74 question. A 11x 1x1 x11 has no inverse, then the real value is of x is, option A is 2, option B is 3, option C is equal to 0, option D is equal to 1. Has no inverse లేదు, సో దెన్ ద రియల్ వాల్యూ ఆఫ్ x అంటే A is equal to minus A ట్రాన్స్పోజ్ అవుతుందని దాంతో చేయండి. లేకపోతే డెటిఏ ఈక్వల్ టు 0 తీసుకోండి, ఎందుకంటే ఇన్వర్స్ పాసిబుల్ కావాలంటే ఏంది, డెటిఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ నాట్ ఈక్వల్ టు 0 రావాలండి, ఇట్ నాన్ సింగులర్ కావాలి. ఆల్రెడీ అన్నాడు కాబట్టి డెటిఏ ఈక్వల్ 0 తీసుకొని మీకు ఎక్స్ వాల్యూస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, మీకు డైలీ అప్డేట్స్ కొరకు టెలిగ్రామ్లో జాయిన్, టెలిగ్రామ్ ఐడి అనేది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది. మ్యాక్సిమం మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తూ ఉంటే డైలీ కట్టగానే ఒక 1000 వ్యూస్ వచ్చి 100 లైక్స్ లాంటివి వస్తే నాకు కూడా మోటివేటెడ్ అనిపిస్తుంది. నెక్స్ట్ డే కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా ఫాస్ట్గా వీడియో చేయడానికి ఇంప్రెషన్ వస్తూ ఉంటుంది. ఎవరు చూడకపోతే ఫోన్ హ్యాంగ్ చేయడం అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? రైట్, ఇక్కడ వచ్చేసి
75. సో ఇలాంటి క్వశ్చన్ చేసుకోవచ్చు అప్పుడు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. 75. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 1 -1 2 1 3 3 2 1 then A adjoint A inverse A equal option A is 2 of 3 0 0 0 3 0 0 0 3. Option B is -6 0 0 0 -6 0 0 0 -6. Option C 0 1/6 -1/6 1/3 1/6 1/2 1/2 1/3 1/6. Option D is equal to none. ఓకే, ఆప్షన్ D is equal to. ఈ ఫార్ములాస్ కూడా మీకు రాయించాను, ఫస్ట్ పార్ట్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఫస్ట్ వీడియోది డిటర్మినెంట్, ఎందుకంటే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా చెక్ చేయాలి మనం, కాకుండా నేను చూసుకోవడం టైం వేస్ట్. డిటర్మినెంట్ చేస్తే ఏమైతే డెట్ ఏ ఈక్వల్ టు వాట్, ఫస్ట్ 0 తీసుకుంటున్నా, 0 ఇంటూ సంథింగ్ సంథింగ్ -1 తీసుకుంటే ఏమవుతుంది 2 -9 -1 బిటేక్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ తెలుసు కదా మీకు, కాదు 2 to the 4 4 -3. డెట్ ఏ ఈక్వల్ టు -7 అంటే +7 -1. సో డెట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 అవుతుంది. సో ఇది కన్సిడర్ చేస్తే ఏ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ కదా, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ వాల్యూ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ, నథింగ్ బట్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ వాల్యూ ఏమవుతుందండి, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇస్ ఐ. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే మీనింగ్ మనకు ఆల్రెడీ తెలుసు, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఫార్ములా, ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అంతేగాని ఫస్ట్ ఏ ఇన్వర్స్ కనుక్కొని దానికి ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ దీన్ని మనకు ఏం వచ్చిందని ఏతో చేసి అట్లా చేస్తే మనకు కనుక అందుకేం చేస్తున్నా ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ డెట్ ఏ, డెట్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 6i is the answer. 6i means 6i. 6i అంటే వాల్యూ వచ్చేస్తుంది, బట్ ఇక్కడ మనకు ఆన్సర్ లేదు, బట్ ఆప్షన్ డి ఇస్ ద నన్. వెయిట్ ఒకసారి ఆన్సర్ చెక్ చేస్తాను. 6i అంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 3 అవుట్ సైడ్ తీసే 3 to the 6i, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అదే మైనస్ తీసి కన్ఫ్యూజ్ అయ్యాను. అలాంటి క్వశ్చన్స్ వస్తే అలా చూసుకోండి, ఏమైనా ఉన్నా కూడా అలాంటివి ఇచ్చేస్తాను. హోంవర్క్ చేసుకోండి, ప్రాబ్లమ్ యూజ్ చేసుకోండి. Next question, question number 76. Question number 76. A square non-singular matrix satisfies their non-singular matrix satisfied a square minus a plus 2i equal to 0, then a inverse equal option A 1 minus a, option B I minus a by 2, option C I plus a, option D I plus a by 2. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఏ ఇన్వర్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏ ఇన్వర్స్ కావాలి, జస్ట్ వి ట్రాన్స్ఫర్ ద 2i, ఏ స్క్వేర్ మైనస్ ఇన్వర్స్ కావాల్సింది
డైరెక్ట్ రాయకుండా టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ ఇది a square minus a is equal to minus 2i. నథింగ్ బట్ ఏం చేస్తే మైనస్ కామన్ తీసుకుంటే ఏముంది a మైనస్ a స్క్వేర్ బై 2 ఈక్వల్ టు i. అవునా? i అయితే మనకి ఇక్కడ ఏం కావాలండి, a కామన్ తీయాలి. a కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, a కామన్ తీస్తే i వస్తుంది. i మైనస్ a బై 2 ఈజ్ ఈక్వల్ టు బై a. ఓకేనా? సో i మైనస్ a బై 2 ఈక్వల్ టు a ఇన్వర్స్. సింపుల్గా డినామినేటర్ చేస్తాం. సో a ఇన్వర్స్ వాల్యూ ఈక్వల్ టు వాట్, i మైనస్ a బై ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. సేమ్ సిమిలర్ ఇంకో క్వశ్చన్ ఉంది, ఇది మీరు ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 77. A is a square matrix. A is a square matrix satisfying the equation a square minus 4a minus 5i equal to 0. Then a inverse is option A is equal to a minus 4i, option B is equal to 1 by 3 a minus 4i, option C is equal to 1 by 4 a minus 4i, option D is equal to 1 by 5 a minus 4i. This is the answers. అవి చూసుకోండి, ఇంకా చాలా ఉన్నాయి క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్. ర్యాంక్ ఆఫ్ దే ఉంటుంది, బట్ రేర్గా వస్తాయి, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సైజ్ చెప్పేసుకుంటే అయిపోతుంది మనకు. ఒకటో రెండు 5 to 6 క్వశ్చన్ చెప్పేసి ఈ పార్ట్లోనే క్లోజ్ చేస్తారు. ఇంకా మీ దగ్గర ఉన్న మెటీరియల్లో ఉంటే మ్యాట్రిక్స్ ప్రిపేర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. క్వశ్చన్ నెంబర్ 78 చూసుకుంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇఫ్ ద ర్యాంక్ ఆఫ్ 1 0 0 0 ఈస్ ఆప్షన్ ఏ ఈస్ 0, ఆప్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు 2, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 3. 79. ఇది కూడా ఒక 3 by 3 చెప్పేస్తా. ద ర్యాంక్ ఆఫ్ 1 0 minus 4 2 minus 1 3 is option A is 0, option B is equal to 1, option C is equal to, option D is equal to 3. 80. Question number 80. The rank of 1 0 0 0 1 0 0 0 1 is option A is 0, option B is equal to 1, option C 2, option D is equal to 3. బేసికల్ అబ్జర్వ్ చేయండి. ర్యాంక్ అంటే ఏం చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఆర్డర్ ఏముందండి, 2 by 2 ఉంది. సో ఆర్డర్ ఈస్ 2 by 2. వీడియో క్లియర్గా రావాలంటే 480pలో చూడండి, కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఓకే, సో ద ర్యాంక్ ఆఫ్ 1 0 0 0 2 by 2. సో ర్యాంక్ ఆఫ్ 1 0 0 2 by 2. అయితే బేసిక్గా దీన్ని ఇప్పుడు డిటర్మిన్ చేశాను అనుకోండి, డెట్ ఏమవుతుందండి, డెట్ ఏ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 2 అన్నాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని డిటర్మిన్ చేయాలి, దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ చేసుకుని దాన్ని డిటర్మిన్ చేయాలి. నేను దీన్ని డిటర్మిన్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చిందండి, 0 వచ్చింది. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ 0. దానికి సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఇది ఏ అనుకున్నాను అనుకోండి, A1 తీసుకుంటుంది. A1 ఈజ్ ఈక్వల్ అంటే 1 ఎలిమెంట్ తీసుకుంటుంది. ఇది మ్యాటర్ ఎంత, 2 by 2. నేను 1 by 1 సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఎన్ని 1 by 1 సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయ్యి, 1 2 3 4 సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయ్యి. దీనికి డెట్ ఏ చేస్తే ఏమైందండి, డెట్ A1 ఈక్వల్ టు 1 వచ్చింది. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అయింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్. ర్యాంక్ ఆఫ్ 0 to 0 ఉంది, రెండు మ్యాట్రిక్స్ లభించి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటికి వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 79 క్వశ్చన్. ద ర్యాంక్ ఆఫ్ 1 0 minus 4 2 minus 1 3 ఉంది. సార్ ఇక్కడ ఆర్డర్ ఈజ్ 2 by 3 ఉంది కదా సార్, ఇప్పుడు ఏం చేస్తారు అనవచ్చు. ఇందులో నాకు నచ్చిన ఒక 4 ఎలిమెంట్ తీసుకున్నాను, ఏవైనా 4 తీసుకుంటే ఇప్పుడు 1 0 2 minus 1 తీసుకున్నాను. దీని ఆర్డర్ ఎంత అండి, 2 by 2. అయితే దాని ర్యాంక్ కూడా 2 అవుతుందో లేదో చెక్ చేయాలి. ర్యాంక్ కూడా 2 అవుతుందో లేదో చెక్ చేయాలంటే డిటర్మిన్ చేస్తే నాట్ ఈక్వల్ టు 0 రావాలి. ఇన్ కేస్ వెన్ వీ డూ ద డిటర్మెంట్, if det A not equal to 0, that is the rank. If det A is equal to 0, we go for the next sub matrix. So determine minus 1 plus 0. So minus 1 వచ్చింది. So
det A not equal to 0. So rank of A is equal to ఎంత అండి 2. ఆర్డర్ ఏముంటే అది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది 3/3. 3/3కి నేను డిటర్మైన్ చేస్తాను. 3/3కి డిటర్మైన్ చేస్తే 3/3కి డిటర్మైన్ చేస్తే 0 వచ్చింది అనుకోండి. అందులో మళ్ళీ 2/2 మ్యాట్రిక్స్ చాలా ఉంటాయి. ఇది ఒక 2/2 మ్యాట్రిక్స్, ఇది ఒక 2/2 మ్యాట్రిక్స్, ఇది ఒక 2/2 మ్యాట్రిక్స్, ఇది ఒక 2/2. ఫస్ట్ ఈ రెండు ఇలా తీసుకున్న ఒక 9 2/2 మ్యాట్రిక్స్ 6 7 వాటికి ఏదైనా ఒకటి తీసుకుని చేసుకుంటాం. 3/3 చేద్దాం. చూడండి 1 తీసుకుంటే ఏమైంది 1 - 0 వచ్చింది. మిగిలిన ఎలాగో జీరోస్ కూడా 0. సో 1/1 అంటే det A ఏమవుతుందండి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ 3. ఆప్షన్ ర్యాంక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగే చేస్తాం. డిటర్మినెంట్ 0 వస్తే ఏం చేయాలి నెక్స్ట్ సబ్ మ్యాట్రిక్స్. 3/3కి సబ్ మ్యాట్రిక్స్ ఎంత 2/2. 2/2 సబ్ మ్యాట్రిక్స్ ఎంత 1/1. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇక లీనియర్ ఈక్వేషన్లో ఉండే ఫార్మ్స్. లీనియర్ ఈక్వేషన్ ప్రాబ్లం చెప్పేసుకుంటే మనకు టోటల్గా కంప్లీట్ అయిపోయినట్లే. టోటల్గా ప్రాబ్లమ్స్ లీనియర్ ఈక్వేషన్ ప్రాబ్లమ్స్. The argument of matrix. Argument of matrix of x plus y plus z is equal to 6, 2x minus y plus z is equal to 3, 2x minus z plus x equal to 2 is. అయితే దీనికి ఆప్షన్స్ రాయట్లేను, డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ రాస్తాం. ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏం రాస్తాం ఏడి. వెయిట్ ఏ మినిట్. రైట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏడి అన్నట్టు. ఏడి అంటే ఏం లేదండి ఏ వాల్యూస్ ఎందుకు ఇవన్నీ ఏ అన్నట్టు మ్యాట్రిక్స్. దీన్ని డి అనుకుంటాం. 1 1 1 2 -1 1 2 -1 1. ఇక డి వాల్యూ 6 3 2. దీన్నే ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటాం. అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా మీకు ఎగ్జామ్లో వచ్చిన అలా రాసేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్కువ సొల్యూషన్స్ అడుగుతాడు. సొల్యూషన్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎక్సెప్ అడుగుతా అంటాడు. 82 క్వశ్చన్ నెంబర్ 82 చూద్దాం. సొల్యూషన్స్ అడుగుతాడు మనకు. మనం ఏం చేస్తాం ఇదే క్వశ్చన్లను డిస్క్రిప్షన్లో అయితే మొత్తం చేస్తామండి. 82 ద సొల్యూషన్ ఆఫ్ x plus y plus z is equal to 7, x plus 2y plus 3z is equal to 16, x plus 3y plus 4z is equal to 22 is 22 is అప్లై చేస్తే ఇక్కడ ఆప్షన్ ఏ x is equal to 1, y is equal to -3, z is equal to. ఆప్షన్ బి x is equal to 1, y is equal to 2, z is equal to 3. ఆప్షన్ సి x is equal to 1, y is equal to 3, z is equal to 3. ఆప్షన్ డి x is equal to -1, y is equal to 4, z is equal to 4. జస్ట్ ఎలిమినేషన్ మెథడ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ వీటిది ఎలిమినేషన్ మెథడ్, వేరే మొత్తం అవసరమే లేదు. జస్ట్ మనం ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. క్వశ్చన్ చాలా ఉన్నాయి అబ్బా మ్యాట్రిక్స్లో. జస్ట్ ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ఏదన్నా ఒక ఈక్వేషన్ సాల్వ్ అవుతుందా లేదా. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ తీసుకుంటా ఉన్నాను. ఫస్ట్ ఆప్షన్ ఇందులో సబ్మిట్ చేయండి. ఎక్స్ ప్లస్లో 1 -3 + 2. సో 7 వస్తుందా అండి రావట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగే. ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్ కాదు. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ దాంట్లో సబ్మిట్ చేయండి. 1 + 2 + 3 = 7 అవుతుందా. 3 + 2 5 6 = 7 అవుతుంది. బట్ మనకు కావాల్సింది ఆప్షన్ బి ఆల్సో రాంగ్. నెక్స్ట్ సి ఇందులో సబ్మిట్ చేయండి. 1 + 3 + 3 = 7 అవుతుంది. అంటే ఆప్షన్ సి పాసిబిలిటీ ఉంది. ఆప్షన్ డి కూడా ఇందులో చెక్ చేస్తున్నా. -1 + 4 + 4 = 7. ఇది కూడా 7 = 7 పాసిబుల్ అవుతుంది. సార్ 2 ఆప్షన్లు ఉన్నాయిగా మరి వెరిఫికేషన్ మెథడ్ అన్నారుగా అంటే అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ఈక్వేషన్తో ఫస్ట్ దాన్ని చెక్ చేస్తా. ఇదే ఈక్వేషన్తో సెకండ్ దాన్ని కూడా చెక్ చేస్తా. 1 + 2 + 3 + 3 = 16. అంటే ఈ వాల్యూస్ అని ఫస్ట్ ఈక్వేషన్ సబ్మిట్.
రెండు పాసిబిలిటీస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మొత్తం రెండింటిని 3 ఈక్వేషన్లో సబ్మిట్ చేసుకోవాలి. సార్ అట్లా చేయడం కష్టంగా అంటే మళ్ళీ ఎలిమినేషన్ అన్న మీరు చేయాలి, మళ్ళీ లెంతీ క్రామర్స్ రూల్లో ఇన్వర్షన్ అన్న చేయాలి. దానికంటే ఇది చాలా బెటర్ వెరిఫికేషన్ మెథడ్. ఓకేనా. 1 3 2 6 3 3 9 = 16 అంటే 16 = 16 వచ్చేసింది, పాసిబుల్ అయింది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్కి వెళ్దాం. 1 + 3/3 ప్లస్ అక్కడ ఏముందండి 4/3 = 22. 1 + 9 + 12 = 22 అంటే 22 ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సరే ఇది కూడా వస్తుంది కావచ్చు అని మీకు డౌట్ అంటే చూడండి, రాదుగా. -1 + 2/4 + 3/4 = 16 కదా. -1 + 8 + 12 = 16 ఎలా వస్తుందబ్బా, రాదు. ఓకేనా. అంటే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి అన్నట్ల, అలా ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇస్తే వెరిఫికేషన్ చేసుకుని అది మీరు చేసేయండి. సో నాకు తెలిసి ఇప్పటితోనే అయిపోయినట్లే ఇక. ఇన్ఫైనైట్, ఆప్షన్ డి నన్. ఆప్షన్ డి ఈస్ నన్. దీనికి ఏం చేస్తామంటే జస్ట్ వీ డూ ది డిటర్మినెంట్. సో మనకి ఎప్పుడైతే ఈ డిటర్మినెంట్ చేయాలి వీటిని, ఇక్కడ నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్ అడిగాడు అనుకో, ఫస్ట్ వీ డూ ది డిటర్మినెంట్. డిటర్మినెంట్ చేస్తే =0 వచ్చింది అనుకోండి, ఈ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నట్టు. డిటర్మినెంట్ =సమ్ వాల్యూ వస్తే దానికి సొల్యూషన్స్ ఉన్నట్టు. అదే ఇక్కడ కాన్స్టాంట్స్ ఉన్నాయనుకో, వాటికి నో సొల్యూషన్స్ అని నన్ను తీసుకుంటాం. డిటర్మినెంట్ చేద్దామా. 2 1 - 4 1 - 2 3 1 - 1 1 వచ్చేసిందా. డిటర్మినెంట్ చేస్తున్నా. 2/2 2 -2 + 1 -1/2 1 - 3 -4/2 4 తీసుకుంటే ఏమవుతుంది -1 + 2 -2 -1 + 2 2 + 1 3 -12 వచ్చేసింది. -12 వచ్చేసింది. -4 కదా. -1 సారీ రాంగ్ రాశాను నేను. -1 + 2 -1 + 2 అయితే ఏమవుతుందండి ఇక్కడ -1 + 2 1 అవుతుంది. 1 × 4 -4 అవుతుంది. ఇక్కడ కూడా ఏదో మిస్టేక్ చేసాం. -2 + 3 ఇలా రైట్. వి టేక్ 2 ఓన్లీ. సో ఆన్సర్ ఏమొచ్చింది 0 వచ్చింది. 0 వస్తే ఏంటి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయని మీనింగ్. ఓకేనా. ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్. =0 వస్తే నో సొల్యూషన్, ఐ మీన్ యూనిక్ సొల్యూషన్స్ ఉంటాయని ఇంపార్టెంట్, అది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్లు ఉన్నాయని. ఇవన్నీ హోమోజీనియస్ ఈక్వేషన్కే పాసిబుల్ అవుతాయి. ఓకేనా. హోమోజీనియస్ ఈక్వేషన్కి హోమోజీనియస్ ఏంటి సార్ అంటే ఇలా 7 16 22 కాకుండా మన కాన్స్టాంట్ వాల్యూస్ లేకుండా వస్తాయి కదా, వాటికి మాత్రమే చేస్తాం ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఓకే రైట్. ఇలానే యూనిక్ డిటర్మినెంట్ =0 వస్తే నో ఇన్ఫైనైట్ సొల్యూషన్, లేకపోతే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ 84, క్వశ్చన్ నెంబర్ 84. The number of non-trivial solutions of the system. ఇలా అడిగేటి అన్నిటికీ ఏముంటాయండి =0నే ఉంటాయండి. నాన్ సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ x - y + z = 0, x + 2y - z = 0, 2x + y + 3z = 0.
ఆప్షన్ ఏ 0 అంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఆప్షన్ బి ఈజ్ ఈక్వల్ 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 3. డెటర్మెంట్ 0 వచ్చింది అనుకోండి, వెన్ వీ డూ ద డెటర్మెంట్ ఈజ్ 0, డెటర్మెంట్ 0 వస్తే నో ట్రివియల్ సొల్యూషన్స్ ఉంటాయి, 0 ట్రివియల్ సొల్యూషన్. ఓకేనా. డెటర్మెంట్ 0 కాకుండా సమ్ వాల్యూ వస్తే ట్రివియల్ సొల్యూషన్స్ ఉంటాయి. చూస్తే జస్ట్ వీడి ఇవన్నీ హోమోజీనియస్గా అండి, ట్రివియల్ అండ్ నాన్ ట్రివియల్ రెండే ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 -1 1 1 2 -1 2 1 3. అబ్జర్వ్ చేస్తే 1 హాఫ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, 3 2s 6 +1. నెక్స్ట్ -1 తీసుకుంటున్నా, -1 +1 1 -4. నెక్స్ట్ +1 తీసుకుంటే ఏమవుతుంది 1 -4. వెయిట్ ఎక్కడ మిస్టేక్ చేసినట్లు అనిపిస్తుంది. ఇది తీసుకుంటే 3 -2, సారీ నాది మిస్టేక్, 3 -2 -2 +2. ఇక్కడ ఏమవుతుంది 7 3 + 2 5 -3 7 + 2 9 వచ్చింది. 9 అనేది నాట్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 వస్తే ట్రివియల్ సొల్యూషన్ ఉంటాయి, నాట్ ఈక్వల్ 0 వస్తే నాన్ ట్రివియల్ సొల్యూషన్. నెంబర్ ఆఫ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఎన్నింటికి ఇప్పుడు 0 ఉంటాయి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంతకుముందు మనకు సొల్యూషన్స్ ఏం చేసాం, ఇన్ఫినైటీ చేసాం. ఐ మీన్ ఇన్ఫినైట్ మీన్స్ ఇన్ఫినైట్ అయితే ఏం చేసాము చూపిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 85, క్వశ్చన్ నెంబర్ 85. ఇంతకుముందు క్వశ్చన్ మనం ఏం చేసాం, 0 ఉంటాయి అంటే డి వాల్యూస్ లేకుండా చేసాం. ఇప్పుడు డి వాల్యూస్ ఉన్న క్వశ్చన్ చేద్దాం. ఒకటి ఇచ్చాడు కదా ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్. ద సిస్టమ్ 2x + 3y + z = 5, 3x + y + 5z = 7. పనులు అమ్ముతాలే, మనం వీడియో చేసేటప్పుడే వస్తాయి ఇవన్నీ. హ్యాస్ ఆప్షన్ ఏ ఈజ్ యూనిక్ సొల్యూషన్, ఆప్షన్ బి ఈజ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, ఆప్షన్ సి ఈజ్ ఇన్ఫినైట్, ఆప్షన్ డి ఈజ్ నో సొల్యూషన్స్. సో దీనికి మాత్రం మనం ఏం చేస్తామంటే డెటర్మైన్ చేయకుండా ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ రాయండి. ఏడీ మ్యాట్రిక్స్ రాస్తే ఏమవుతుంది, మ్యాక్సిమం మీకు ఇవి రాకపోవచ్చు ఎందుకంటే మనకు లేవు కాబట్టి. 2 3 1 5 వస్తుంది. నెక్స్ట్ 3 1 5 7 అవుతుందండి. 1 4 -2 3. ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ర్యాంక్ కనుక్కోవాలి. ర్యాంక్ని బట్టి మనం చెప్పేసుకుంటామంటారు. ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ర్యాంక్ ఏ అంటే ఇది 2 3 1 3 1 5 1 4 -2 ర్యాంక్ ఎంత, -2 ర్యాంక్ ఎంత అవుతుందండి చూద్దాం ఒకసారి. ర్యాంక్ చేద్దాం. ఇప్పుడు 3/3 కదా ఆర్డర్, 3/3 అంటే 2 తీసుకుందాం, లేకపోతే డైరెక్ట్ చేసుకోవచ్చు. మనం దీంతోనే చేద్దాం, మళ్ళీ దీన్ని సపరేట్గా చేసే బదులు దీంతోనే చేద్దాం. ర్యాంక్ ఏడి రెండు సేమ్ వస్తేనేమో ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. రాకపోతే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే 2 3 1 5 3 1 5 7 ఉందిగా. ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ చేయాలి. ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 1 4 -2 ఉందా, దీన్ని 0 చేయడానికి మనం ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. దాన్ని ఎలా అయినా చేయొచ్చు, 0 చేయాలి. 0 చేయాలంటే నేను ఏం చేస్తున్నా అంటే 2r2 - 3r1 2r2. ఫస్ట్ ఇవి రెండు 0 చేద్దాం. ఇవి 0 చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందండి, r2 అంటే ఇది. ఒక్క నిమిషం ఆగండి, ఆన్సర్ ఏముంది. ఓకే చూద్దాం. r2 → ఇది r2 రేస్లో ఏమైనా ఇస్తాను, ఇది 3r2 1 కదా, 3r2 - 2r2 - 3r1. నెక్స్ట్ ఇది 0 చేస్తున్నా. r3 → 2r3 - r1. అప్లై చేసుకుంటే ఏమవుతుందండి 2 3 1 5. మనకు పై దాంతో సంబంధం లేదు. 2r2 అంటే 2 3 6 3 2 6 అంటే 0 అయిపోతుంది. 1 2 - 9 అంటే -8 వచ్చేస్తుందండి. మైనస్ అంటే 5 2 10 10 - 3 7 7 2 14 14 - 15 -1 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ 2r3 - r1
2 మైనస్ 2 0. నెక్స్ట్ ఏమవుతుంది 4 2 జా 8, 8 మైనస్ 3, 8 మైనస్ 3 5, మైనస్ 2 అంటే మైనస్ 4, మైనస్ 4 ప్లస్ 1, మైనస్ 4 ప్లస్ 1, మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 3, సారీ మైనస్ 4 మైనస్ 1 మైనస్ 5, సారీ యా. నెక్స్ట్ 3 2 జా 6, 6 మైనస్ 7 మైనస్ 1 వచ్చేసి. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇవి జీరోస్ కావడానికి ఛాన్స్. మనకి ఇవి జీరోస్ చేయాలంటే అవి జీరోస్ చేయాలి మనం. ఒక నిమిషం ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమవుతుంది, సెకండ్ ఎలిమెంట్ 2 2 3 3 జా 9, 9 మైనస్ 2 7 వస్తుందండి, మైనస్ 6 7 వచ్చేసింది. 7 వస్తే మనకి ఇవి జీరోస్ కావాలి. ఇవి జీరోస్ అంటే కాలం కూడా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని 7తో దీన్ని 5తో అప్లై చేద్దాం. దీన్ని జీరో చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు ఏం చేస్తున్నా అంటే R3 → 5 కదండి, ప్లస్ చేస్తే సరిపోతుందిగా. 5 7 R3 ప్లస్ 5 R2, 7 R3 ప్లస్ 5 R1 అంటే దీన్ని 7తో 7 5 జా 35, 7 5 జా 35 ఏమవుతుంది, 2 అడిషన్ చేస్తే 0 అవుతుంది. 2 3 1 5, 0 మైనస్ 7 7 మైనస్ 1, ఇక్కడ 0 0 0, ఇక్కడికి వచ్చేటప్పటికి మైనస్ 35 మైనస్ 35 మైనస్ 70 వచ్చేసింది. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఒక రో మొత్తం జీరోస్ అయిపోయింది. దీన్ని మ్యాట్రిక్స్ ఏ అంటాం, దీన్ని మ్యాట్రిక్స్ ఏ. ఇది మొత్తం కలిపేస్తే ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ. ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ద మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇదొకటి ఇదొకటి, ఇందులో మొత్తం జీరో ఉన్నాయి, అవునా. సో ఎంత వస్తాయండి 2, ర్యాంక్ ఆఫ్ ఏ 2. ర్యాంక్ ఆఫ్ ఏడి, ఏడి అంటే మొత్తం కలిపి చూడండి, కలిపి చూస్తే ఎంత ఉన్నాయి, ఇందులో అన్ని నాన్ జీరో రోస్ అసలే లేవు కాబట్టి ఇది 3, అవునా. ఇది ర్యాంక్ ఆఫ్ ఏడి ఈజ్ 3, ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి, అవునా. సో నో సొల్యూషన్స్ అంటే 2 ర్యాంకులు సేమ్ వస్తేనే సొల్యూషన్స్ ఉంటాయి. ఇక 2 ర్యాంకులు సేమ్ రావడం అంటే నో సొల్యూషన్ అని తీసుకుంటాం, లేకపోతే యూనిక్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్కువ క్వశ్చన్స్ కూడా మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే కూడా అందులో కూడా చూడొచ్చు మీరు. ఓకే, ఇన్ కేస్ రెండింటి ఆర్డర్లు సేమ్ వచ్చాయనుకో దట్ ఈస్ ద 1 సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయితే అన్నట్టు. ఓకేనా, రాకపోతే నో సొల్యూషన్స్. అన్ని మ్యాట్రిక్స్ ఇలానే చేయాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఏడి మ్యాట్రిక్స్ తీసుకోవాలి మీకు నచ్చినట్టు. ఫస్ట్ ఇవి జీరోస్ చేసుకొని తర్వాత ఇవి జీరోస్ ఎలా చూడండి. ఎంతసేపటికి అవి జీరోస్ కాకపోతే ఏముంది, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ర్యాంక్ ఆఫ్ ఏడి వస్తే యూనిక్ సొల్యూషన్ అన్నట్టు. ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి వస్తే నో సొల్యూషన్. రెండే వస్తే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ రావు మీకు ఇలా ఆప్షన్లో. ఓకేనా, రైట్. ఇవి క్వశ్చన్లు, మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, లేకపోతే నేను 1 2 ఇస్తే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. క్వశ్చన్ నెంబర్ 86. సో వీటితో మ్యాక్సిమం మనకు క్వశ్చన్స్ అయిపోయినట్లే. క్వశ్చన్ నెంబర్ 86. For equation x plus 2y plus 3z equal to 1, 2x plus y plus 3z equal to 2, 5x plus 5y plus 9z equal to 4. సేమ్ ఆప్షన్ చేయండి. దీన్ని కూడా ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ కనుక్కొని సింప్లిఫై చేయండి, మీకు వచ్చేదే ఆన్సర్. నెక్స్ట్ 87. If the system of equations 3x minus 2y plus z equal to 0, lambda x minus 14y plus 15z equal to 0, x plus 2y plus 3z equal to 0 has non-trivial solution, then lambda is equal to, అంటే determinant value equal to 0 అవుతుంది. lambda is 12, b is equal to 19, c is equal to 24, option d is equal to 29. ఓకేనా, సో దీనికి లాంబ్డా వాల్యూ కనుక్కోండి. సింపుల్. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటండి, వెన్ డెటర్మెంట్ ఏ ఈక్వల్ టు 0, డెటర్మెంట్ ఏ చేస్తే ఈక్వల్ టు 0 వస్తే దట్ ఈస్ ద నాన్ ట్రివియల్ సొల్యూషన్స్. సో డెటర్మెంట్ చేయండి. 3 minus 2 1, అక్కడ లాంబ్డా minus 14 15 1 2 3 ఈక్వల్ టు 0 చెప్పి 3 హాఫ్ అప్లై చేస్తే 14 3 జా 30, 4 3 జా 12 42, అదేనా. నెక్స్ట్ -30,
నెక్స్ట్ +2 తీసుకుంటే ఏమవుతుంది డిటర్మినెంట్ 3 లాంబ్డా మైనస్ 15 కిలోన్నారట అబ్బా మనం క్లాస్ చెప్పుకుంటప్పుడు. నెక్స్ట్ 2 లాంబ్డా ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఇది ఇక్కడ -42 -30 ఏమవుతుంది, -42 -30 -72, 3 ఆఫ్ -72, 3 2 + 6 లాంబ్డా 30. నెక్స్ట్ +2 లాంబ్డా ప్లస్ 14 ఈక్వల్ టు 0. 6 ప్లస్ 72 3 2 + 6 3 7 216 -216 ప్లస్ 8 లాంబ్డా -30 -16 ఈక్వల్ టు 0. 8 లాంబ్డా ఈక్వల్ టు ఏమైందండి 200 అయింది. 236 232 లాంబ్డా ఈక్వల్ టు 232/8. 8 1 8 3 24 అవుతుంది కదా. 8 2 16 16 వస్తే 3 + 4 7 అవుతాయి. 72 72 ఎప్పుడు వస్తే 9. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, ఇవి క్వశ్చన్స్ అండి. ఇంకా మీరు ఎన్ని చేసినా కూడా ఇవే ఉంటాయి. క్వశ్చన్స్లో పెద్ద చేంజ్ ఏమి ఉండదు. మేబీ మీకు ఈరోజు ఏం చేస్తానంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ పెట్టేస్తే ఒకసారి చూడండి. ఇవి లాంబ్డా కనుక్కోవడం ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. కన్సిస్టెన్సీసా ఇన్కన్సిస్టెన్సీ అని కూడా అడుగుతాడు. కన్సిస్టెన్స్ అంటేనో సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ ద కన్సిస్టెన్స్, సొల్యూషన్ ఎగ్జిస్ట్ కాకపోతే ఇన్కన్సిస్టెన్స్. ఓకేనా, అన్నీ అలాగే ఉన్నాయని. కన్సిస్టెన్స్ అంటే ఏంటి, డిటర్మిన్ చేయండి. సింపుల్. కన్సిస్టెన్స్ ఇదే క్వశ్చన్ కన్సిస్టెన్స్ వచ్చింది అనుకోండి, ఏం చేయండి, దీనికి డెట్ చేస్తే డెట్ ఏ ఈక్వల్ 0 వస్తే కన్సిస్టెన్స్, డెట్ ఏ ఈక్వల్ నాట్ ఈక్వల్ 0 వస్తే ఇన్కన్సిస్టెన్సీగా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇవి మ్యాట్రిక్స్లోని క్వశ్చన్స్ ఈ టైప్స్లో ఉంటాయి. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నా చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ వరకు మ్యాట్రిక్స్ అన్ని మెథడ్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న ఏ మెటీరియల్ అయినా ఈ క్వశ్చన్స్ కవర్ అవుతూ చదవండి. సో ఇక్కడికి మ్యాట్రిక్స్ కంప్లీట్. నెక్స్ట్ మేబీ వెక్టార్ స్టార్ట్ చేస్తారు. వెక్టార్ సెక్షన్ మాకు తక్కువ డోస్, ఇంకా 1 మంతే ఉంది ఈ రోజు నుంచి చూసుకుంటే. ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి 1 మంత్లో మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాయి ఎక్కువ టాపిక్స్. ఓకేనా, నెక్స్ట్ వెక్టార్స్, అడిషన్ ఆఫ్ వెక్టార్స్, ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అయిపోగానే ట్రిగనామెట్రీ స్టార్ట్ చేసి ట్రిగనామెట్రీ కంప్లీట్ చేసి ఫాస్ట్గా మనం లిమిట్స్ డెరివేషన్కి వెళ్ళిపోతాం. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అవి వెళ్ళిపోతే తర్వాత జామెట్రీకి వెళ్ళొచ్చు ఈజీగా. ఓకేనా, థ్యాంక్ యూ.